నమస్తే అండి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. మాకు వచ్చేసి నేను గత 13 సంవత్సరాల నుండి బేస్ క్యాంప్లో చేస్తున్నాం ఫారెస్ట్ ఆఫీసర్స్. మాకు వచ్చేసి జీతం వచ్చేసి 10,000 అన్న. అది మాకేమో గెజెట్ మీదనేమో 19,500 చిల్లర ఉన్నది. మా చేతికి వచ్చేది మాత్రం 10,032 రూపాయలు వస్తుంది. 24 గంటలు అడవిలో ఉంటూ 26 రోజులు చేస్తూ ఉంటాము. సమాన పనికి సమాన వేతనం లేదు, తర్వాత ఉద్యోగ భద్రత లేదు. ఈ మధ్యలో 4 నెలల నుండి జీతాలు కూడా లేవు. ఇదేంటనే అధికారులను అడిగితే బడ్జెట్ లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పక్క బడ్జెట్ లేదంటున్నది, కానీ గవర్నమెంట్ ఏదైతే చేయదలుచుకున్న కార్యక్రమాలన్నీ కూడా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నది. మరి దాంట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్? అసలు ఏం చెప్పదలుచుకున్నారు దీని సందర్భంగా? అదే మాకు ఒక ఏజెన్సీ అనేది ఏజెన్సీ కూడా చేతులు మారుతూ ఉంటున్నాయి. ఒక్కడు కూడా కరెక్ట్ పట్టించుకునేటోడు లేడు. అవుట్సోర్సింగ్లో దాదాపు ఏజెన్సీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఈఎస్ఐ ఇస్తలేరు, ఈపీఎఫ్ లేదు, జీతం కూడా ఇంత అడిగితే కానీ సమాధానం చెప్పలేకపోతుంది. ఏజెన్సీల నుంచేనా జీతం మీకు కూడా? అవును, ఏజెన్సీ ద్వారానే. ఏజెన్సీని తొలగించి మాకు కార్పొరేషన్ అయితే ఏజెన్సీ తొలగించడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమైనా ఆర్థికంగా భారం పడే అవకాశం ఉన్నదా? అస్సలు లేదు. ఎందుకంటే మా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీ వల్ల మూడో అతను బతుకుతుండు మా వల్ల. మేము ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆల్రెడీ కార్పొరేషన్ నుంచి జీతాలు వచ్చేటట్టు ఏర్పాటు చేసిరు వాళ్ళు. మరి తెలంగాణలో ఎందుకు చేస్తలేరంటావు? అదే చిత్తశుద్ధి లేక, ఇది అవగాహన లేక చేస్తలేరు. ఈ మొండి వైఖరిని తొలగించేసి మమ్మల్ని కార్పొరేషన్లో చేర్చుకుంటే బాగుంటుంది. ఇంకోటి కూడా, ఒక పక్క ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 6 గ్యారంటీలు కాదు, ఆ సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే 7వ గ్యారంటీగా నేను రేవంత్ రెడ్డిని నేను ప్రజాపాలన అందిస్తా అని చెప్పిండు. మరి ఎందుకు మళ్ళీ ప్రజాపాలనలో ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చకుండా మళ్ళీ వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది? ఎట్లా చూడొచ్చు అసలు ప్రభుత్వ వైఖరి అర్థం కాకుండా ఉన్నది. మా మిత్రుడు, నా తోటి ఉద్యోగి మాట్లాడు. మీడియా మిత్రులు నమస్తే. నా పేరు నాగవత్ ఉపేందర్. మేము కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాది. గత 15 సంవత్సరాల నుంచి మేము ఇదే కష్టపడుతున్నాము. మా యొక్క జీవితం అనేది చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే మేము ఫారెస్ట్లో 24 hours డ్యూటీ చేస్తాము. దాంతోపాటు మాకు జంతువులు కానీ మరి దాని వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము చేసే ఉద్యోగానికి మాకు ఇచ్చే జీతంకు చాలా తక్కువ. మాకు జీతం ఏమో 19,000 చిల్లర ఉంది ఎస్టిమేట్లో. మాకు ఇచ్చే జీతం ఏమో 10,000 ఇస్తారు, 15,030. ఈ కార్పొరేషన్ అని మన కాకుండా ఇప్పుడు అవుట్సోర్సింగ్ వ్యవస్థ నడుస్తుంది కదా. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏజెంట్ కమిషన్ ద్వారా చెల్లిస్తారు కాబట్టి ఏజెన్సీ లోపమేనా? ఏజెన్సీలు చేసినటువంటిదేనా? ఏజెన్సీ లోపము. అక్కడ నుంచి వచ్చే బడ్జెట్ వేరు ఉంటుంది. వీళ్ళు ఇచ్చే జీతం మాకు తక్కువ ఉంటుంది. మాకు జీతము 19,000 చిల్లర రావాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ అని, ఆ జిఎస్టీ, ఈ జిఎస్టీ అన్ని కటింగ్గా మాకు వచ్చే జీతము 10,030 రూపాయలు వస్తుంది. దాంట్లో ఈఎస్ఐ కటింగ్, ఈపీఎఫ్ కటింగ్ అన్నీ చేస్తారు. కాకపోతే ఈఎస్ఐ, ఈపీఎఫ్ అనేది మాకు కార్డు ఇవ్వరు, హెల్త్ కార్డు ఇవ్వరు, మాకు ఈఎస్ఐ నెంబర్ ఇవ్వరు. అడిగినాం, అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు మీ డిపార్ట్మెంట్ తరఫున మాకు గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి పేమెంట్ అవి పెండింగ్లు పడుతున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 6 నెలలకు, 8 నెలలకు, 3 నెలలకు వాళ్ళకి బిల్ ఇస్తారు కదా. ఏజెంట్ ఏం చేస్తున్నారంటే మాకు ట్యాక్స్ మీద పడుతుంది కాబట్టి ఆయన చెల్లిస్తలేడు. కాబట్టి ఆయన చెల్లించడం వల్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. మాకు వెంటనే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థ వల్ల మాకు తొందరగా జీతాలు వస్తాయి. మంత్లీ సాలరీ వస్తుంది. 1వ తారీఖు నాడు ఈఎస్ఐ, పిఎఫ్ మాకు అవి అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి మాకు అవైలబుల్ ఉంటాయి. అవి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేయలేని పనులు మేము చేస్తాం. 24 గంటలు నిత్యం అడవిలో ఉంటూ క్రూరమృగాల మధ్య ఉంటూ వర్క్ చేస్తాం. మాకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఈ ఏజెన్సీ వ్యవస్థను తొలగించేసి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెల జీతాలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మేము మా డ్యూటీ మేము క్వాలిఫికేషన్ చేస్తాం. మాకు డిగ్రీ, పీజీ చేసి ఉన్నాము. మా దాంట్లోనే బీటెక్ ఆఫీసరు, బీటెక్ చేసి ఉంటారు. డిపార్ట్మెంట్లో అవగాహన లేక వస్తారు, జాయిన్ అవుతారు, నోటిఫికేషన్ వెళ్ళిపోతారు. ఆ ఫీల్డ్ మేమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫీల్డ్ డైలీ 15 కిలోమీటర్ 10 కిలోమీటర్ మెజర్మెంట్ వేసుకుంటే తిరగాలి. మాకు ట్రాక్స్ ఉంటాయి, టైగర్ ట్రాకింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు టైగర్ ట్రాకింగ్స్ అని 111 పోస్టులు కేటాయించి గవర్నమెంట్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పెండింగ్లో పెట్టేసారు. ఆ పోస్టులు కూడా, ఆ వర్క్ కూడా మేము చేసుకుంటాము. టైగర్ వస్తే 24 hours డ్యూటీ చేసి ఉండాలి, కెమెరా ట్రాపింగ్ చేయాలి, టైగర్ ట్రాకింగ్ చేసుకుంటా ఉండాలి. బీట్ ఆఫీసర్లు తిరిగారు, గవర్నమెంట్ ఎంప్లాయీ 0 ఫీల్డ్ ఉంటుంది. మేము చేసే కష్టము ఎక్కువ ఉంటుంది. దాంట్లో టైగర్ ట్రాకింగ్ చేస్తుంటూ దాన్ని టైగర్ కెమెరా క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో మేము అరెస్ట్ అయి ఉంటాము. వెంటనే దాంట్లో కూడా టైగర్ ట్రాకింగ్లో కూడా 111 పోస్టులు పెట్టాలని భర్తీ చేయాలని కోరుకుంటున్నాం మేము.
ఏం చెప్తారు బ్రదర్ మీరు? నా పేరు సిందేశ్ శంకర్. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బేస్ క్యాంప్లో చేస్తాను. రాత్రింబావులు మేము 24 గంటలు కష్టపడతాం సార్. అడవుల్లో చీమలు, పాముల్లో, జంతు జీవరాశుల్లో కూడా కష్టపడి పనిచేస్తాము రాత్రింబావులు. మాకు కనీస వేతనం కూడా లేదు ఇప్పటి వరకు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసే వాళ్ళు ఉన్నాం అందరం. అయినా కానీ మమ్మకు గుర్తింపు లేదు, దేనికి అవగాహన లేక అవగాహన. ఇప్పుడు ఈ సమస్యని ఇప్పుడు ఫారెస్ట్కి సంబంధించి అంటే జీతం ఒకలాగా ఉంది, ఆ ఎస్టిమేట్లో ఒక 19,000 ఏమో చెప్తా ఉన్నారు, మీరు ఒక 10,000 ఇస్తూ ఉన్నారు. అంటే ఈ సమస్యని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? కలిసిరు ఎవరినైనా? కలిసినాం ఇంతకుముందు మన అరణ్య భవన్లో వెళ్ళి అక్కడ మేడం గారికి లెటర్ ఇచ్చాము. లక్ష్మణ్ అన్న గారు కూడా వచ్చారు, రాష్ట్ర జేఏసీ. అందరం వెళ్ళి కలిసాము, అక్కడ మేడం కూడా కలిసాము, అందరికి కలిసాము. మళ్ళీ మన లచ్చిరెడ్డి సార్ కూడా కలిసాము. కలిసి వినతి పత్రం లెటర్లు అన్నీ ఇచ్చాము, లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చాము. అన్ని షరతులతో వినతి పత్రం ఇచ్చేసినాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అవుతుంది మీకు అన్ని చెప్పిండు, ఖచ్చితంగా మీకు కార్పొరేషన్లు చేస్తామని చెప్పిండు, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తాము. ఇప్పటిదాకా ఈ సమస్య మీదే కొట్లాడుతున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పదలుచుకున్నామంటే కార్పొరేషన్ చేయాలని మేము కూడా ఉద్దేశంలోనే ఉన్నాము. ఏజెన్సీ వ్యవస్థ తీసేసి కార్పొరేషన్ చేయాలని, మా ధర్నా పోరాటం విజయవంతం చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము. అందుకోసమే సీఎం గారు మనసు దయతలిచి మాకు కూడా అందరికీ కార్పొరేషన్లో కలిపి ఉద్యోగం, జీతాలు పెంచి ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని సౌకర్యాలు చేసేటట్టు చూసుకోవాలని, అందుకోసమని ఈరోజు ధర్నాకు దిగాము ఇక్కడ.